దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 16వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఒక అద్భుతమైన వాగ్దానము నేర్చుకునే ముందు ఇలా ఆలోచన చేద్దాం. ఏమన్నాను? ఆలోచన చేద్దాం అంటే ఆలోచించడం కూడా ఒక చేసే పని, కలలు కనడం కూడా ఒక చేసే పని. అంటే మన జీవితంలో నీవు యోచన చేసిన యెడల దేవుని మహిమ నీ మీద ప్రకాశించును, నీ మార్గములకు వెలుగు కలుగును అంటున్నారు. అంటే మనము అనుకున్నది జరగాలి అని ఆశపడుతున్నాం కదా. మనము ఏమి పట్టుకున్నా అది సఫలం అవ్వాలి అని ఆశపడుతున్నాం కదా. యోసేపు చేతిలో ఏది పట్టుకున్నా కూడా అది ఫలించినట్లు, అంటే ఫలించడి కొమ్మ యోసేపు కదా. యేసుప్రభు వారి చేతిలో ఏది పెట్టినా ఆ పెట్టబడిన దానికి జీవం కలిగినట్లు, అనగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగాడు కదా. అంటే యేసుప్రభు చేతిలో ఎందుకు పెట్టలేకపోతున్నాము అని అడగను. అంటే అర్థం ఏంటంటే దీన్ని మోటివ్స్ అంటారు. అంటే నీవు ఫలించాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేసేదే నీ జీవితం. అయితే ఏదో ఒకటి చేద్దాంలే, ఎలా ఒకలా బతికేద్దాంలే అనుకుంటే యు ఆర్ నాట్ ప్లానింగ్ ఎట్ ఆల్. అంటే నీవు ఆలోచనే చేయటం లేదు. అంటే ఈ ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి? ఒక్క మాటలో ఒకటి, కొత్తగా ఆలోచన పుడుతుంది. ఇదేంటి, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇప్పటి వరకు నేను ఇలా ఆలోచించలేదే. అంటే నీలో ఒక ఆలోచన కొత్తగా పుట్టడం. ఎగ్జాంపుల్కి, నువ్వు మారాల్సిన పని లేదు. చాలా మంది ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి, దేవుని దగ్గరికి వెళ్తున్నాం అన్నారు, మీరు ఏం మారారో మేము చెప్తాము అని ఒక డైలాగ్ విన్నారు. ఎలాగా ప్రభువా ఈ డైలాగ్ని అని నేను అనుకున్నప్పుడు, దేవుని యొద్దకి నువ్వు మారడానికి రావద్దు, నీవు దేవుని ఆరాధించడానికి రా, దేవుని గురించి తెలుసుకోవడానికి రా. ఎక్కడ 2-3 ఆయన నామమున కలిసి ఆరాధిస్తారో అక్కడ ఆయన ఉంటాడు. ఆ మార్చే పని నిన్ను మార్చాలా వద్దా అనేది దేవుడు చూసుకుంటాడు. ఇక రెండవది, ఎప్పుడు నీవు మారుతావు అనేది కూడా దేవుని ప్రణాళికలో ఉంది. నీవి ఏ విధముగా మారుతావో కూడా దేవుని చిత్తంలో ఉంది. కనుక చాలా విషయాల్లో మనము మన జ్ఞానాన్ని వాడుతున్నాము, కానీ మనలోకి తెలియకుండా ఇంజెక్ట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి, పాత రోజుల్లో ఆహారం తీసుకోకపోతే నీరసించిపోతున్నాం, అవి పాత రోజులు. కానీ ఇప్పుడు కోమాలో ఉన్న వాళ్ళకి 3 నెలలు, ఒకళ్ళైతే సంవత్సరం ఉన్నారు, వాళ్ళకి ఆ సంవత్సరం పాటు కేవలము సెలైన్లు ఎక్కినాయి అంతే కదా. అంటే ఆహారము నోటి ద్వారా ఫిజికల్గా ఇవ్వబడలా, అవి డైరెక్ట్ ఇంజెక్ట్ చేయబడినవి బాడీలోకి శక్తిని ఇచ్చి బ్రతికించి ఉంచడానికి అవి సరిపోయినాయి కదా. అంటే ఒక మనిషి బ్రతికించి ఉంచడానికి ఆహారము పానీయము అనుకున్న మనము కేవలం సెలైన్ల మీద బ్రతికి, అదేవిధంగా ఊపిరి కూడా తీసుకోలేని వ్యక్తికి ఇక్కడ రంధ్రము చేసి డైరెక్ట్ పైప్ పెడతారు కదా. అంటే ఆ శ్వాస తనకి శక్తి లేదు కనుక. అంటే ఒక మనిషిని బ్రతికించి ఉంచగలే ఆ ఆలోచన, ఆ జ్ఞానం దేవుడు మనిషికి ఇచ్చాడే. మరి ఈ రోజున మనము ఆలోచన చేస్తే అది, ఈ సైన్స్ ఎన్ని రకాలుగా ఆలోచించినా 2 విషయాలు చేస్తుంది. ఒకటి, కంఫర్ట్ జోన్ ఇస్తుంది, సుఖాన్ని తెస్తుంది. ఎగ్జాంపుల్కి, మా చిన్నప్పుడు 100 మంది ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆ సీలింగ్ వేయాలంటే, స్లాబ్ వేయాలంటే వాళ్ళకి భోజనాలు పెట్టి, కొంతమందికి బట్టలు పెట్టి ఎంత సంతోషంగా ఉండేది. ఈరోజు మిషనరీ, ముగ్గురు, ఒకళ్ళు పైన ఉంటారు, ఒకళ్ళు కింద ఉంటారు, మధ్యలో ఒకళ్ళు ఆ మిషన్ని తిప్పుతారు, క్రెయిన్ని, అయిపోయింది, సీలింగ్ పడిపోతుంది. అంటే మనిషి కష్టపడే శక్తిని పక్కన పాడేస్తున్నాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నేను అడుగుతున్నాను, నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. జస్ట్ ప్రాంప్ట్, నాకు ఇది కావాలి చేసివ్వు, చేసిస్తుంది. అందమైన డిజైన్స్ చేసిస్తుంది. ఇంతకుముందు అది కుస్తీ పడి, ఇది నేర్చుకొని, అది శ్రమంతా ఒక్క క్షణంలో రెడీమేడ్. అంటే సైన్స్ ఎప్పుడూ కూడా నీకు రెడీమేడ్ ఇస్తుంది. అయితే
ఈ సైన్స్ నిన్ను బ్రతికించి ఉంచగలదు, బ్రతుకుని ఇస్తుంది, ఆయుష్కాలం పొడిగిస్తుంది, నీలో ప్రాణాన్ని నిలబెడుతుంది. కానీ 2 విషయాలు చేయదు. ఒకటి, ఎంతకాలం బ్రతికేం లాభం? ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు లేని జీవితము వ్యర్థమే కదా. ఇక రెండవది కంఫర్ట్ జోన్. సుఖంగా ఏసీలో కూర్చొని ఏం చేద్దాం? ఉబ్బిపోవడం, ఊరిపోవడం తప్ప. ఏ రోజునైతే దేవుడు ఏదేను తోటలో మనిషిని పెట్టి ఏం చేశాడో తెలుసా? 2 కాచుటకు, వ్యవసాయం చేయుటకు. అంటే దేవుడు ఆ యొక్క తోటను సేద్యపరచుటకు, కాపాడుకోవడానికి పెట్టాడు. అయితే ఈరోజు వాక్యము, నీవు చేయుచున్నది త్వరగా చేయము, నీవు చేయుచున్నది త్వరగా చేయము. యేసయ్య చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? యోహాను సువార్త 13:27 వాడు ఇస్కరియోతు యూదా ఆ ముక్క పుచ్చుకొనగానే, అనగా ఒక రొట్టె ముక్క తుంచి ఇస్కరియోతు యూదాకి ఇస్తాడు యేసయ్య. సాతాను వానిలో ప్రవేశించను. అంటే ముక్క పుచ్చుకున్నగానే సాతాను ప్రవేశిస్తుందా? కాదండి. యేసయ్య అనుమతినిచ్చాడు. అప్పటి వరకు యేసయ్య గ్రీన్ సిగ్నల్ కోసము సాతాను ఎదురు చూసింది. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ఇంగ్లీష్ వెర్షన్ ఈ విధంగా ఉంది. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, John chapter 13:27. As soon as Judas took the bread, ఆ యొక్క సమయమందు, ఏ క్షణంలో ఇస్కరియోతు యూదా ఆ మొక్క తీసుకున్నాడో, సాటాన్ ఎంటర్డ్ ఇంటూ హిమ్, సైతాను అతనిలో ప్రవేశించింది. సో జీసస్ టోల్డ్ హిమ్, అది గమనించిన యేసయ్య, వాట్ యు ఆర్ అబౌట్ టు డూ క్విక్లీ. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది త్వరగా చేసే. కారణం ఏంటంటే సిద్ధపడ్డాడు. కానీ ఈ మాటలు చెప్పే ముందు యేసయ్యకి ఒక చిన్న సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణ ఏం జరిగిందో ఇక్కడ మనము ఒక క్షణం చూస్తే, ఆయన ఏ కార్యము చేసినా సడన్ గా ఆత్మలో కలవరపడతాడు. ఇక్కడ 21వ యేసయ్య అక్కడ కొన్ని మాటలు చెప్తారు. చెప్పిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించును. అంటే దీన్ని రెవల్యూషన్ నాలెడ్జ్ అంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్. తెలుస్తుంది మనకి. అంతగా మనం సాగిలపడాలి, అంతగా ఉపవాసంతో కనిపెట్టాలి. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న వాక్యము దేవుని గురించి, అది నా సాక్ష్యము మిళితమై ఉంది. ఎదుటివాడిని ఎప్పుడైతే లక్ష్య పెడతానో, పక్కనున్న వాడిని, నా ముందున్న వాడిని, పైన వాడిని దొరకడు. ఏ రోజునైతే పైనన్నవాడు మహా ఆకాశములు పట్టచాలని గొప్ప దేవుడు కనుక, మన లోపల ఒకవేళ ఏదైనా చేదైన వేరు మొలిచి మన ఆలోచన చెడిపివేయనేమో, మనము భ్రష్టులమైపోదుమేమో, దేవుని కృపను పొందుకొనకుండా ఏషావు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వమును, బిలాము సోతి సొమ్ము కొరకు తన యొక్క దేవునితో ముఖాముఖిగా, నీవు ఎవరిని దీవిస్తావో వాడు దీవించబడను, ఎవరిని శపిస్తావో అంత గొప్ప కృపావరములు కలిగిన బిలాము అమ్ముడుకోవడానికి చివరిగా అననీయ సపీరా ఈ మధ్య నేర్పించాను. సతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించను? ఇది నీ దగ్గర పెట్టుకో. కానీ ఎందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఒక్క మాటలో నేను చెప్పిన, అది ఎదుటోడు మనకి తీర్పు తీర్చాడండి. మన ఆత్మని మనం చంపేసుకుంటున్నాం. మనలో ఉన్న దేవుని ఆత్మని చంపేసుకుంటున్నాం. యోసేపు ఏమల్లా, యోసేపు ఒకటే అన్నాడు, నా ఆత్మకి విరోధముగా, దేవునికి విరోధముగా ఈ కార్యం నేను చేయలేను. అంటే మనము ఆత్మని పోగొట్టుకుంటామేమో అని జాగ్రత్త పడాలా, మనుషుల కోసం కాదు. ఈరోజు మనుషులు నీవే అంత, నీవెంత అంటారు. ఈరోజు మనుషులు నీవు లేక నేను లేను అంటారు, నీవు లేకపోతేనే నేను అని. కాలము ఎవరిని ఎలాగైనా మార్చేయగలదు. కారణము ఒకటే, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. ఇక్కడ నీవు చేయాలి అనుకున్నది చేసి పర్మిషన్ ఇవ్వబడుతుంది. కారణం ఏంటంటే ఈ 13వ అధ్యాయము మొదటి వచనంలో ఇంత స్పష్టంగా రాయబడి ఉంది.
చక్కగా రాయబడి ఉంది. మనం చూసినప్పుడు సింపుల్గా ఒకే ఒక్క మాటలో ఆ యొక్క భోజనము చేయుచుండగా వారందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. అయితే ఆయనను అప్పగించాలి అని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాను. సో ఇస్కరియోతు యూదా తండ్రి పేరు సీమోను. చూసారా, ఇస్కరియోతు ఇస్కరియోతు అనే ఆ ఊరి గ్రామస్తుడు, ఇతని పేరు యూదా. కనుక ఏమైందంటే అతని హృదయంలో అపవాది ఆలోచన పుట్టించి ఉండేది. మన ఆలోచనలు చాలా విధాలుగా, ఆ రోజు అవ్వమ్మ పండు తీసుకున్న వెంటనే, ముక్క తిన్న వెంటనే సాతాను ప్రవేశించేసింది ఇక్కడ, అంతేగా. అంటే అవ్వమ్మతో ఎలాగ మాట కలిపింది, ఇది నిజమా అంటే నీలో ఆలోచన పుడుతుంది, నీలో ప్రేమ పుడుతుంది, నీలో పగ పుడుతుంది, నీలో మత్సరం పుడుతుంది. నీ లోపల పుట్టే ప్రతీదీ కూడా రెండు విషయాలు. ఒకటి శారీరకముగా, రెండు ఆత్మపరముగా. శరీరము క్రియలను బట్టి పుడతాయి, ఆత్మ కార్యాలను బట్టి పుడతాయి. ఏ రోజునైతే నీవు ద రూట్ గమనించగలుగుతావో, ఇది దేని నుంచి పుడుతుంది, వాడెవడో నాకు ఎందుకు, క్షమిస్తే పోలా, వాడితో నాకేం పని. ఏ రోజునైతే మనము ఈ భావముల గుండా వెళ్తామో, అక్కడ సింపుల్గా ఒకటి జరిగింది. యేసయ్య ముందుగానే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, యోహాను సువార్త 6:70. కానీ మీలో ఒకడు సాతాను నన్ను అప్పగిస్తాడు. ఒక్క మాట నా జీవితంలో నేను రుచి చూచి మీకు నేర్పిస్తుంది. నీకు 1000 మంది స్నేహితులున్నా ఒక్కడు శత్రువు అయితే వాడిని చంపేస్తాడు. 1000 మంది ప్రేమించే వారి కన్నా ఒక్క శత్రుత్వం చాలు నేను చంపేయడానికి. అంత మాత్రమే కాదు, శత్రువు ఎక్కడి నుంచో బయలుదేరాడు. నీతో బాగా ప్రేమలో ఉన్నవాడు, నీతో కలిసి భోజనం చేసినవాడు, నీతో కలిసి తిరిగినవాడు, నీతోనే ఉంటూ నిన్నే అమ్మేయాలనేసి ఆలోచన పడుతుంది. కారణం ఏంటంటే 3 విషయాలు. వస్తారు, గమనిస్తారు, 2 ఇష్టపడతారు, పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడిన తర్వాత మాటలు కలుస్తాయి, ఇష్టాలు కలుస్తాయి, అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి. కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని మన ఫ్రేమ్లో, మన ఆలోచనలోకి రప్పించుకోవడానికి శక్తికి మించి ప్రయత్నం చేస్తాం. ఏ రోజునైతే ఆ వ్యక్తితో పరిచయం అయిందిగా, మాటలు కలిసినీగా, ఇష్టాలు కలిసినీగా, ఎందుకు కష్టాలు కొని తెచ్చుకోవడం, లెట్ హిమ్ బీ లైక్ హిమ్, అతనిలాగే ఉండనిస్తే కదా. ఈ రోజున అతనిలాగే ఉంచకుండానే దుష్టుడు వచ్చాడు, అవ్వమ్మతో ఒక్క మాట అన్నాడు, పడిపోయింది అవ్వమ్మ. రెండవది ఏం లేదు, సింపుల్, అక్కడ ఉన్న వాక్యమే. దినవృత్తాంతములు 1 గ్రంథము మనం చూసినప్పుడు 21వ మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలీలకు విరోధంగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, ఏం లేదు, దావీదుని ఆలోచన పుట్టించింది జనసంఖ్య 1000. అక్కడ యోవాబు చెప్తాడు, వద్దు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడు అని చెప్పి, కానీ నేను చెప్పింది చెయ్యి. అక్కడ హామాను ఆలోచన ఎప్పుడైతే నింపుతుందో దుష్టుడు ముందుగానే ఎస్తేర్ని పెడతాడు దేవుడు. అదే విధముగా సో సింపుల్, యోసేపుని చూసిన అన్నదమ్ములు వీడి కళలు ఏమవుతాయో అని చూద్దాం రండి అని ఆలోచన పుట్టించగా, ఆలోచించండి. ఈ రోజున నీ ఆలోచన దేని నుంచి పుడుతుంది? ఎదుటి వ్యక్తి చేసిన ఆ ఇమోషనల్ బ్లాక్మెయిల్ చాలా గౌరవం ఉంటుంది. అతను మనకి ఇలా చేశాడు కనుక అతనికి నేను ఇలాగూ చేసేదను, నో నో. అదే నువ్వైతే అలా చేస్తున్నావు, మరి దేవుడు నీ ద్వారా ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఎందుకు అతని చేత ఈ కీడు చేపిస్తున్నాడు? కీడుకి ప్రతి కీడు మీరు చేయక మేలు చేయుటకు మీరు సిద్ధపడిన ఎడలా ఎలా? సో సింపుల్. ఏ రోజునైతే మన జీవితాల్లో, ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది మనం చూసినప్పుడు, సో సింపుల్, ఒకే ఒక్క మాటలో సాతాను ఎలాగ ప్రవేశిస్తుంది, సాతాను ఎలాగ మనల్ని ప్రేరేపిస్తుంది. అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము ఇదే భాగంలో 36వ వచనం, సీమోను పేతురు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తున్నావు? చూసాం. అప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు.
తర్వాత వస్తావు. ఆయన చనిపోతున్నాడు. అప్పుడు వెంటనే ప్రశ్న, పేతురు కుదురుగా ఉండడుగా, నేను నీ వెంట ఎందుకు రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టును. చాలా విషయాల్లో ఇద్దరు మాట్లాడుకుంటారు, మధ్యలో మనం దూరతాం. ప్లీజ్ అయ్యా, ఇది నీకు సంబంధించింది కాదు, నువ్వు దూరొద్దు. నేను దూరొద్దు ఎందుకయ్యా? మమ్మల్ని మాట్లాడుకొని నన్ను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నన్ను ఎలా కట్టావా? ఇది నీకు సంబంధించింది కాదు. అర్థం ఏంటో తెలుసా? అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అది నీకు సంబంధించింది కాదు, నువ్వెందుకు దూరుతున్నావు మధ్యలో? ఏ రోజునైతే మధ్యలో దూరాడో అప్పుడు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు నీవు చెప్పకముందు అప్పటి వరకు కోడి కూరేది. పేతురు అసలు మీకు తెలుసా, నాకు తెలుసా, దుష్టుడు అందరినీ కోరుతున్నాడు చెల్లడి వేయడానికి. మన అందరినీ కోరుకుంటున్నాడు దేవుని ముందు. ఆయన చేస్తున్న ప్రార్థన వల్ల దుష్టునికి అప్పగించకుండా ఎన్ని ఆపదల నుండి తప్పిస్తున్నాడంటే, ఎన్ని గొప్ప కీడుల నుండి తప్పిస్తున్నాడంటే, ఎంత గొప్ప కృపని మనకిస్తున్నాడంటే అవి మనకి కంటికి కనబడటం లేదు, మనం గ్రహించలేకపోతున్నాం. ఉదయం లేచిన వెంటనే ప్రభువా నీ కృప లేకపోతే, మోషే అదేగా చెప్పాడు, నీవు తోడుగా రాకపోతే నన్ను తీసుకుని వెళ్ళవద్దు. ఏ రోజునైతే ఆయన నీకు తోడుగా లేకుండా నీవు ఏమి చేసినా కూడా వ్యర్థం. ఈరోజు ఒక మాట చెప్తాను, నా జీవితంలో నాకు స్పష్టంగా దేవుడు చెప్పి, నేను నిన్ను ప్రజల నోటికి అప్పగిస్తున్నాను, ఏం చేస్తావో చేసుకో అన్నప్పుడు కొంతమందికి నేను ఆశీర్వాదంగా మారడానికి బయలుదేరి వెళ్ళాను. వాళ్ళకి కానుక ఇవ్వడానికి, వాళ్ళ ఇంటిలో భోజనం చేసి వాళ్ళకి దీవెన ఇవ్వడానికి నాలో ఏముందో నాకు తెలుసు. అయితే ఇందులో ఒక ఆత్మతో నింపబడిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. అయితే నేను వెళ్ళింది వాళ్ళకి కానుక ఇవ్వడానికి, వాళ్ళు భోజనం పెట్టే అంత సినిమా వాళ్ళకి లేదు. కానీ నేను వాళ్ళకి మాట్లాడడానికి కొన్ని చెప్పడానికి వెళ్ళా. వాళ్ళు ఏమని నాకు పెట్టారో తెలుసా? దేవుడు లేకుండా నీవు ఏ ప్రయాణం చేసినా అది వ్యర్థమే. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు, అది సత్యం. నాతో దేవుడు లేడు, సత్యం. కానీ దేవుడు లేడు అన్నది అబద్ధం. ఆయన ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, మనందరికీ తెలుసు. కానీ ఎలా లేడు? కాదు. కొంతకాలము అంటే యోసేపుతో బందీగృహంలో లేడా? యోసేపుతో పొతిఫర్ ఇంట్లో లేడా? యోసేపుతో గుంటలో లేడా? అంటే యోసేపు అన్నదమ్ములతో ఉన్నాడా? కాదు. దావీదు ప్రార్థన చేస్తాడే, హూషైకి చెప్తాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేయి, నువ్వు చెడగొట్టు. ఏ రోజునైతే వీరికి బయలుపరచబడిందో వాళ్ళు అనుకున్నారు దేవుడు బయలుపరిచాడని, సత్యం. కానీ దేవుడు బయలుపరిచింది దానికి కాదు సుమా. ఏ ఆర్ట్తో, హృదయముతో, ఆత్మతో, ప్రేమతో సేవకుడు కాను పట్టుకొచ్చాడో 10,000 చేతిలో పెట్టాలనుకున్నాం. ఇదా ఈ లోకం అంటే? వాళ్ళకి ఏమి ఆశించి వెళ్ళలా, మేలు చేయడానికి వెళ్ళాను, తన్నేసుకున్నారు. ఎంతమంది తన్నేసుకున్నారంటే అలాగా. అంటే ఇటు ఆత్మ, అంటే పాస్టర్ గారు ఆత్మ రెవల్యూషన్ మోసం చేస్తుందా? ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఆత్మలోనే మనం చూస్తాం కొన్ని విషయాలు. కానీ మీకు తెలుసా, అవి దేని చేత నువ్వు ప్రేరేపించబడి, అంటే ఒక్క మాటలో మరి ఇక్కడ చెప్పాలిగా, బిలాము దేవుణ్ణి అడిగాడు, వద్దు అన్నాడు దేవుడు. ఎందుకు పదే అడిగాడు? వెళ్ళమని చెప్పాడు. అయినా మార్గంలో ఎందుకు గాడిద అడ్డుకుంది? ఏ రోజునైతే మన జీవితంలో పదే నాకు ఇష్టము కాని దాన్ని వాళ్ళు అడుగుతున్నారు కనుక, ఈ రోజున మన జీవితంలో సాతాను మాట ద్వారా ప్రవేశిస్తుంది. మనము తీసుకునే ఆహారం ద్వారా, అంటే లోబడడం ద్వారా ప్రవేశిస్తుంది. చేతబడులన్నీ దాని ద్వారా, అది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. చూపు ద్వారా చూడడాన్ని బట్టి ప్రవేశిస్తుంది, చేతల ద్వారా చేయడాన్ని బట్టి, నడకల ద్వారా ఆ స్థలమునకు నీవు వెళ్ళిన మరుక్షణము నీవు ఒక రకముగా మారిపోతావు. ఇది లోతైన వాక్యము. దేవుడు తన కృపని మనకి ఇచ్చి, ఇస్కరియోతు యూదా నాశన పుత్రుడు పుట్టకుండా ఉండిన ఎడల మేలు, తర్వాత తను పశ్చాత్తాపడలేదు. నీతిమంతుని రక్తం నేను అప్పగించాను, అప్పగించే వరకు ఉద్రేకం, అప్పగించాక ఆ ఉద్దేశము భయంకరమైందని గుర్తు గ్రహించి
గుర్తించి ఉరివేసుకుని చనిపోయాడు. నరకముందా అంటే మరి ఇస్కరియోతు యూదాని ప్రేమించిన యేసయ్య కుమారుడా ముద్దు పెట్టుకుని అమ్మేస్తున్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది వ్యక్తపడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదం వచ్చింది, లక్షల మందికి రక్షణకు కారణం వచ్చింది. నీ కృపను ఉంచుకుని ఏస్తున్నాము, దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించుగాక.